హలో వెల్కమ్ టు నాగటాక్స్. సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే లండన్ వెళ్తున్నాడు. సో లండన్ వెళ్ళడానికైతే తాను ప్రయత్నాలు చేస్తున్నాడు. అదేవిధంగా తన మీద అయితే 38 కేసులు ఉన్నాయి కాబట్టి, ఆ 38 కేసులు ఉన్నాయి కాబట్టి తాను వేరే దేశం వెళ్ళడానికైతే తనకు పర్మిషన్ అవసరం. ఈడీ గాని, సిఐడి గాని తనకు పర్మిషన్ ఇవ్వాలి. దానికోసం అయితే అప్పీల్ చేసుకున్నాడు. తను ఎలక్షన్ ప్రచారంలో మరీ ఆపేసుకొని అయితే పర్మిషన్ కోసం అయితే ప్రయత్నించాడు. అయితే ఇదే విషయం సోషల్ మీడియాలో అయితే చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సో ఇంకా తట్టాబుట్టా సర్దుకొని అయితే లండన్ వెళ్ళిపోతున్నాడు. ఇంకా తను ఓడిపోతున్నా డిసైడ్ అయిపోయాడు. అందుకని ఇంకా లండన్‌లోనే సెటిల్ అయిపోతాడు. ఇంకా 5 ఇయర్స్ వరకే అన్నట్టు ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. దాంతోపాటు షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైనటువంటి షర్మిల కూడా ఈ విషయం పైన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు తను ఓడిపోతున్నా డిసైడ్ అయిపోయాడు. తను ఇంకా లండన్ వెళ్ళిపోతున్నాడు అంటూ సోషల్ మీడియా మాట్లాడారు. కానీ ఈ వార్తలో నిజమెంత? తను నిజంగానే లండన్ పారిపోతున్నాడా అంటే, నా ఉద్దేశం ప్రకారం అయితే తాను పారిపోవాల్సిన అవసరం లేదు. తను పారిపోడు. దాదాపు 10 సంవత్సరాలుగా సీఎంగా పనిచేశాడు. సో అదేవిధంగా ఎలక్షన్స్‌లో కూడా చాలా కష్టపడ్డాడు. కష్టపడుతున్నాడు కూడా. అదే విరామం కోసం అయితే తను వెళ్తున్నాడు అనుకోవచ్చు. కొన్ని రోజులు లండన్‌లోనే ఉండి ఎలక్షన్స్‌కి 2, 3 రోజుల ముందు అయితే తిను లండన్ నుంచి అయితే మళ్ళీ రాష్ట్రానికి తిరిగి రావచ్చు అని నా ఉద్దేశం. అయితే 2019లో కూడా తాను ఎలక్షన్స్ అయిపోయాక తను లండన్ వెళ్ళాడు. కరెక్ట్‌గా ఎలక్షన్స్ కౌంటింగ్‌కి 2, 3 రోజుల ముందైతే ఇండియా తిరిగి వచ్చాడు. సో ఇప్పుడు కూడా తను అదే వెకేషన్ కోసం అయితే వెళ్తున్నాడు. ముఖ్యంగా లండన్‌లో అయితే తన కూతురు కూడా అక్కడే చదువుకుంటున్నారు కాబట్టి, అంటే తన కూతుర్లతోటి కూడా టైమ్ స్పెండ్ చేయాలి కాబట్టి తనైతే వెళ్తున్నాడు అనుకోవచ్చు. అయితే తను ఇప్పుడైతే ఒక కేస్ అయితే పెండింగ్ ఉంది. ఆ కేస్ ఏంటంటే తాను లండన్ వెళ్ళడానికైతే పర్మిషన్ అయితే అవసరం ఉంది. దానికోసం అయితే పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ అయితే సోమవారం కోర్టులో తేలనుంది. ఒకవేళ పర్మిషన్ వస్తే ఖచ్చితంగా వెళ్తాడు. ఒకవేళ పర్మిషన్ రాలేకపోతే ఖచ్చితంగా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. అయితే దీంట్లో మనం మాట్లాడుకునేది ఏంటంటే, తప్పుడు సమాచారం అయితే మనం స్ప్రెడ్ చేస్తున్నాం ఈజీగా. అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎనీ పార్టీ. ప్రతి పార్టీని గౌరవించాల్సిన అవసరం అయితే మనకుంది. ఏ పార్టీకి సపోర్ట్ అంటే అన్ని పార్టీలను సమానంగా చూస్తూ నిజాన్ని మనం ప్రచారం చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ పారిపోతున్నాడు అనే వర్డ్ అయితే రాంగ్ అని నా అభిప్రాయం. ఎందుకంటే తను పారిపోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే అన్ని న్యూస్‌లలో ఇంకా తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు అనే ప్రచారం అయితే ఈ విషయంలో అయితే నేను అగ్రీ అవ్వట్లేదు. సో ఎందుకంటే ఇలా ప్రచారం చేయడం వల్ల ఏందంటే వైసీపీకి ఉన్న మిగతా పార్టీలకు తేడా లేకుండా పోతుంది. మీరు అంటే వైసీపీ లాగా ప్రతి విషయాన్ని వీళ్ళు అంటే ఇట్లా వైరల్ చేసి తక్కువ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇప్పుడు మీరు చేయడం వల్ల మీకు తేడా లేకుండా పోతుంది. ఖచ్చితంగా మనం నిజాన్ని మాత్రమే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అదర్ పార్టీస్. థ్యాంక్ యూ.